సరే నేను చెంపుకుంటు ఫైనల్ ఇదిగో ఇవి ఈ రోజుకి మేము పట్టిన చేపలు. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ చేపలు వేటకొచ్చాము. అది మా డబ్బా గాలాలను వేసుకొని. చూడండి, ఇదే వంశధార రిజర్వేర్ అండి. సో ఇక్కడే మేము ఈరోజు చేపలు పట్టబోయేది. సో చాలా రోజులు అయిపోతుంది మనం చేపలు పట్టి వంశధార రిజర్వేర్లో అది ఫీడర్లు వేసి. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇగో మళ్ళీ డబ్బా గాలాలు తెచ్చాము. ఏది బాగా ఒకసారి సో ఇవి మన డబ్బా గాలాలన్నమాట. సో ఫీడర్లు. సో వీటితో ఈరోజు చేపలు పట్టి ఇది చూపించబోతున్నాం మేము ఎన్ని చేపలు పట్టామనేది. సో చూడండి, ఇది మనదే బోట్ గాయస్. ఇప్పుడైతే మనం పిండి కలుపుకుంటున్నాం. చూడండి, ఇదే తౌడు కొంచెము అండ్ గోధుమ పిండి, ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ కలరు, కొన్ని అరటిపళ్ళు, గుడ్డు, వీటన్నిటిని వేసి మిక్స్ చేసి లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మన ఫీడింగ్. చూడండి, మా బావగాడు అరటిపళ్ళు వేస్తున్నాడు ఇక్కడ. వేసి ఫుడ్ కలరు. సో ఇది ఏంటంటే కొంచెం ఫ్లేవర్ రెడ్గా కనిపిస్తుంది. సో దానికోసం అనమాట వేసేద్దాం. ఎందుకు మొత్తం వేసేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ ఫైనల్గా మనం గుడ్లు కలుపుకోవాలి. సో 2 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట దీనికి ప్రస్తుతానికి ఈ పిండికి. చాలామంది ఎక్కువ ఎగ్స్ కూడా వేసేస్తుంటారు, అలా కాదండి, లిమిట్కి వేసుకొని సరిపోద్ది. చేప పడాలంటే ఎలాగైనా పడుద్ది. సో ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల పడుతుంది అనుకుంటారు, కానీ ఎలా నువ్వు ఎన్ని గుడ్లు వేసినా ఇలా అయినా పడుతుంది. కొంచెం ఇలాచి అనమాట ఇది. కొంచెం దేనికోసం అంటే స్మెల్ కోసం. సైడ్ అయిపోయింది బాగా. ఫుడ్ కలర్ ముందు నీటికి కలిపి పక్క పడతాయా? పడతాయి. ఈరోజు మాత్రము ఎన్ని చేపలు పడతాయి చూడాలి మరి. బాగా మిక్స్ అయ్యి ఉంటారు. ఫైనల్గా మన పిండి అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని కవర్లో పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం మనమే ఇది పట్టుకుని. ఓకే, అదండి పట్టు. పదరా, మెల్లగా పదరా. ఫస్ట్ ఫీడ్ అయ్యేదానికి సరిపోదు కదా. తడిపోయినా నేను ఎందుకు తడిపాను? నువ్వే ఎక్కువ వాటర్ వేసావు. సరిపోతులేరా, ఎండ కారుతుంది కదా. సరిపోద్ది, ఎండ కారుద్ది కాబట్టి. మెయిన్ మనకి ఇవే అనమాట, థర్మాకోల్ బాల్స్, కలర్ బాల్స్. సో ఇది ఉపయోగం ఎందుకనేది నేను చెప్తా, ఆగండి. సో వీటిని మన హుక్కి ఒక 2 డేస్ పెట్టుకొని ఆ ఫీడింగ్లో కలిపి చల్లాలన్నమాట లోపలికి. చూడండి ఈ విధంగా. దేవుడికి అరే అయిపోయింది ఇది. తమ్ముడు ఏరా ఎండగా ఉందా?
ఓపికతో వండాలిరా, ఓపికతో ఉంటేనే చేపలు పడతాయి. లేకపోతే మేము దేవుడి బిడ్డలమా వచ్చినట్టున ఒక ప్రార్థన చేసినట్టు చేపలు పడడానికి. 2 కేజీలు చేపలు కొడుకుని ఇంటికి వెళ్ళి బాగాలేకుందేమి. గైస్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న పీటలన్నీ వేస్తాము చూడండి. ఆల్మోస్ట్ అన్నీ టోటల్ 10 పీటలు వేసాము. వెయిట్ చేస్తాం అలాగా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది తేలిపోవాలి. సడన్గా వాతావరణం చేంజెస్, గాలి ఎక్కువగా వేస్తుంది చూడండి, మామూలు కాదు. ఇలా గాలి వీసిందంటే మనకి చేపలు పడే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది అనమాట. చూడండి గాలి చాలా వేగంగా వీస్తుంది. తమ్ముడు ఏదో ఒకటి చెప్పు. ఏం పడలే రోజు వాతావరణం వణుకలించలేదు ఈరోజు అసలు. చేపలు అయితే ఒక్క చేప కూడా పట్టలేకపోయినాం ఈరోజు. ఫస్ట్ టైం అనమాట మా జీవితంలో ఇలా వేటకు వచ్చి ఒక్క చేప కూడా పట్టకుండా ఇలా వెన తిరగడము. రావడం ఫస్ట్ టైం కాబట్టి పడలేదు. అదృష్టం అయితే అస్సలేం బాగోలేదు ఈరోజు. పైగా ఈ గాలి కూడా చాలా ఎక్కువగా వేస్తుంది. ఒక్క చేప కూడా దొరకలేదు ఈరోజు ఏంటో కానీ. అలా ఏం చేస్తాం కొన్నిసార్లు అంతే మరి. కొన్నిసార్లు చేపలు దొరుకుతాయి, కొన్నిసార్లు చేపలు దొరకవు. సో ఈరోజు మనది కాదు, ఒక్క చేప కూడా దొరకలేదు. గైస్ ఇవి లాస్ట్ టైం పట్టిన చేపలు అనమాట. ఇందులో యాడ్ చేస్తున్నందుకు ఏమనుకోమాకండి, మీకు చూపించడానికి ఇందులో యాడ్ చేస్తున్నా. చూడండి మేము ఎలా చేపలు పడతామనేది మీకు చూపించాలి కదా, అందుకనే ఈ ఫుటేజ్ని ఇక్కడ యాడ్ చేశాను. మాస్కింగ్ ఉండిపోయింది కదా. చేప చూపించి దీనికి ఆగు ముళ్ళు పడ్డాయి గలవు తొందరమంట ఇట్లా చూసిన సొంత ఫ్రై అగలది పడిందిరా. సరైన పరి వీడియో చూపించరా. ఫోన్ వస్తుంది మా అన్నయ్యలే. సరే నేను చెంపుకుంటు ఫోన్ చేస్తుంది. వీడియో తీస్తున్నావా? కట్ చేసినవా? కట్ చేయ. ఇంటికి వెళ్ళిపోతున్నామంటే మాకు ఇదిగో చిన్న చిన్న చేప పడదు. చిన్న చేప పడదు లాస్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇది ఫైనల్ అన్నమాట. 4 కేజీలు ఉండదు, 5 కేజీలు ఉండొచ్చు నాకు తెలిసి. ఏదిరా గైస్ ఫైనల్ ఇదిగో ఇవి ఈ రోజుకి మేము పట్టిన చేపలు. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు చాలా తక్కువ దొరికాయి, ఎందుకంటే గాలి ఎక్కువగా వేచడం వల్ల చేపలు అనేది ఎక్కువ పడలేదు. ఓకే గైస్, సో ఇవాళ వీడియో ఇంతే మరి. సో నెక్స్ట్ టైం తప్పకుండా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ తప్పకుండా మంచి చేపలు పట్టి మీకు చూపిస్తా. లాస్ట్ టైం ఇక్కడే మంచి చేపలు పట్టాము, బట్ ఈసారి గాలి వల్ల అసలు ఒక్క చేప కూడా పడలేదు. ఓకే గైస్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.